సరిగ్గా 3 సంవత్సరాల ముందర మనందరి మధ్య నుంచి దూరమైపోయిన గౌతమ్ గారికి ఎంతో బాధాకరం. ఆ నష్టం నుంచి కోలుకోవడానికి చాలా కష్టం. కుటుంబం కానీ, పార్టీ కానీ, జిల్లా కానీ ఎంతో పెద్ద ఎత్తున ఎదిగి దాదాపు 10 సంవత్సరాలు ఈ పార్టీ కూడా గొప్పగా పనిచేసి మళ్ళీ 19లో మంత్రి బదిలీ అయ్యి చేసిన పని దాదాపు 1 సంవత్సరం. అంటే ఆ 3 సంవత్సరాల్లో కూడా 2 సంవత్సరాలు కరోనా వచ్చి ప్రభుత్వంలో పనిచేసింది అంతా కలిపి 1 సంవత్సరం. కానీ ఆ 1 సంవత్సరంలో చేసిన పని ఎంతో మంది 45 సంవత్సరాలు చేసినా కానీ తీర్చలేని గొప్ప విధంగా పనిచేశారు. ఆ 1 సంవత్సరంలోనే మన రాష్ట్రానికి కానీ, మన జిల్లాకు కానీ, ఆత్మకూరుకి కానీ ఎన్నో అడుగులేసి ముందుకు తీసుకోపోయాం. ఆయన ఆలోచన ఇప్పుడు మన భారతదేశమే కాదు, ప్రపంచంలో ఎవరైనా గౌతమ్ని కలిస్తే అట్లాంటి మంత్రి మాకు కావాలని చెప్పి ఎంతో కోరుకుంటారు. ఆ నష్టం అనేది ఇంకా కోరుకోలేకపోతున్నాం. అయినా కానీ ఈరోజు ఆ గుర్తింపుగా ఈరోజు వర్ధంతి జరుపుతూ మన జిల్లా కానీ, మన ఉదయగిరి, ఆత్మకూరు నివాసులందరూ ఈరోజు వచ్చి ఆయన ఆత్మకి ప్రార్థిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఆయన ఏం ఆశించారు, మన ఆత్మకూరుకి కానీ, మన రాష్ట్రానికి, మన జిల్లాకి ఎంతో ఇండస్ట్రియలైజ్ చేయాలని, ఇండస్ట్రీలు ఎక్కువగా తీసుకొస్తేనే పనితీరు వస్తుందని, మన యువత అందరికీ మంచి భవిష్యత్తు ఉండేటట్టు పనిచేయాలని చెప్పి ఎంతో కోరుకున్నారు. ఆ ఆశయాలు తప్పకుండా నెరవేరుస్తారని చెప్పేసి మీ అందరికీ మళ్ళీ గుర్తు చేసి, మన రాష్ట్రం మన పోయినసారి ఏ విధంగా మన ప్రభుత్వం పనిచేశారో ఈసారి దానికి ఇంకా 2 ఎత్తున పనిచేస్తామని చెప్పి